అందరికీ నమస్కారం. ఇవాళ అయితే సాటర్డే అండ్ హనుమాన్ జయంతి కూడా. జైపూర్లో బిగ్గెస్ట్ టెంపుల్ అయిన కోలేకి హనుమాన్జీ టెంపుల్కి వచ్చినాము. ఈ టెంపుల్ అయితే 3 ఫ్లోర్స్లో ఉంటుంది. అండ్ ఇందులో హనుమాన్జీ స్పెషాలిటీ వచ్చేసి మనం చూస్తుంటాం హనుమాన్జీ కూర్చో ఉండడం ఆర్ నిలబడుకొని ఉండడం. ఈ టెంపుల్లో వచ్చేసి హనుమాన్ పడుకొని ఉంటారు, స్లాంట్గా ఉంటారు. అండ్ ఇది వచ్చేసి 1960లో ఒక ఋషి కనుక్కున్నారు. ఆయనకి ఎందుకో ఇక్కడ కనిపించి వచ్చారంట. అప్పుడు ఇవన్నీ హిల్స్, మీరు చుట్టూ చూస్తున్నారు కదా, ఇవంతా హిల్స్. ఈ హిల్స్ పై నుంచి వాటర్ ఎప్పుడు అభిషేకం అవుతూ ఉండేదంట. అందుకే కోలేకి హనుమాన్జీ అని నేమ్ కూడా వచ్చింది ఈ టెంపుల్కి. అండ్ అప్పటి నుంచి ఇంకా అప్పుడు కట్టారు ఈ టెంపుల్. 3 ఫ్లోర్స్లో ఉంటుంది టెంపుల్. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క దేవుడు ఉంటారు. అండ్ ఇదే టెంపుల్లోనే పైన చూస్తారు కదా, అదే వైష్ణోదేవి టెంపుల్. మీలో ఎంతమందికి తెలుసు వైష్ణోదేవి యాత్ర అంటే? కట్రాలో ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అయితే నడవడానికి 10 to 12 hours తీసుకుంటుంది వైష్ణోదేవి యాత్ర. సేమ్ అదే వైష్ణోదేవి అమ్మవారు ఇక్కడ కూడా ఉన్నారు. అండ్ ఆ వైష్ణోదేవి అమ్మవారికి మనకు రోప్వే కూడా ఉంటుంది అవైలబుల్గా. అక్కడ చూడండి రోప్వే. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్. ప్రతి ట్యూస్డే అండ్ సాటర్డే అయితే ఫుల్ ఉంటారు జనాలు. ఇవాళ సాటర్డే చూసారు కదా జనాలు ఎలా ఉన్నారో. అండ్ బయట అయితే ఎన్ని ఇస్తున్నారంటే అన్ని ఇస్తున్నారు. దారి పొడవునా ఇంకా తినే వాళ్ళకి తినేంత, తాగే వాళ్ళకి తాగేంత మొత్తం ఫ్రీ ఈరోజు. చాలా మంది సేవలాగా చేస్తారు. ఇక్కడ భక్తులు చాలా మంది ఉంటారు. సో ఇంకా అలాంటివి చూస్తూనే ఉంటాం మనము.
మేమైతే ఇప్పుడు రోప్వే ఎక్కాము. ఇక్కడైతే టికెట్ వచ్చేసి 189 రూపీస్ అవుట్ సైడర్కి, అండ్ జైపూర్ వాళ్ళకైతే 151 రూపీసే. ఫస్ట్ టైం ఎక్కాను. చాలా బాగుంది. జిప్ లైన్ కూడా ఉందంట పైన. ఒకసారి ఇక్కడి నుంచి వ్యూ చూద్దాం. ఇప్పుడు మీరు చూసారు కదా వైష్ణోదేవి అమ్మవారిని. అమ్మవారు 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠము. కట్రాలో ఉంటారు వైష్ణోదేవి, జమ్మూ అండ్ కాశ్మీర్, చెప్పాను కదా ఇందాకే. సో మీకు కన్నా కుదిరితే ఖచ్చితంగా వెళ్ళండి. లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్ అది. అండ్ అదే అమ్మవారు ఇప్పుడు జైపూర్లో కూడా ఉన్నారు. ఐ మీన్ ముందు నుంచే ఉన్నారు. జైపూర్లో కూడా ఉన్నారు అమ్మవారి టెంపుల్. సో కింద వచ్చి కోలేకి హనుమాన్జీ టెంపుల్, ఇంకా దాని రోప్వే నుంచి పైకి వచ్చినామంటే వైష్ణోదేవి అమ్మవారు. ఇంకా అంతే. ఇవాళ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు టెంపుల్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. మీరే చూసారు కదా అన్నీ. సో ఎలా ఉన్నాయో మీరే కమెంట్ చేయండి. లవ్ యూ ఆల్. ఉంటా మరి. బాయ్.